ఇది సూర్యముత్తన్ కోవెల్ టెంపుల్. ఇది అయ్యప్ప 7 అవతారాలు ఉన్న అయ్యప్ప. అది మన ఒంట్లో 6 రకాల చక్రాలు ఉంటాయి. ఈ 6 రకాల చక్రాల్లో కింద నాభిస్టార చక్రం ఏదైతే ఉందో ఇది భార్గవ రాముడు ప్రతిష్ఠించిన దేవాలయం. ఇది చూసి ఇక్కడ అయ్యప్పని దర్శించి ఓన్లీ ఇక్కడ అయ్యప్పలు మాత్రమే ఎక్కువ వస్తారు. అది కూడా కర్ణాటక స్టేట్ ఒకటి ప్లస్ తమిళనాడు స్టేట్ ఒకటి, ఆంధ్ర అండ్ తెలంగాణ స్టేట్లో ఎవరైతే అయ్యప్పలు ఉంటారో ఎవరు అసలు రారు, అసలు లేనే లేరు. అంటే ఇప్పుడు వచ్చి కనబడింది చూసింది లేరు. బట్ ఇట్స్ ఎ గుడ్ వ్యూ, చాలా మంచిగా ఉంది, చాలా బాగా ఉంది అన్నట్టు. అందరూ ఇక్కడే స్నానాలు చేస్తారు. అంటే ఇదంతా వాటర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఇది ఇక్కడ ఇలా ఉంటుంది. ఇక్కడ మాత్రం కోతులు మాత్రం ఎక్కువ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, నెమళ్ళు కనబడతాయి. నెమళ్ళు అయితే భలే ఉన్నాయి అన్నట్టు. ఇలా వాటర్లో ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ వాటర్లోనే స్నానం చేసేసి ఈ వాటర్లోనే బట్టలు పిండుకొని ఈ వాటర్లోనే మనం అందరం అయ్యప్పని దర్శించుకోవడానికి హ్యాపీగా బయలుదేరుతాం. ఈ గుడి పేరు చెప్పలేదు కదా, గుడి పేరేంటి? సూర్యముత్తన్ కోవెల్. అందరూ ఇక్కడ అలా బాగా ఎక్కువ వస్తే, అంటే ఈ ఫారెస్ట్ వాటర్ అంతా ఈ పై నుంచి వస్తుందంట. ఆ పైన కొండలు ఏదైతే ఉన్నాయో ఆ పై కొండల నుంచి అలాగ వస్తూ ఉంటుంది. ఆ కొండల్లో ఉన్న నీరు మొత్తం ఏదైతే ఉన్నాయో అందరూ స్నానం చేసేసి స్వామియే శరణం అంటూ రావాలి. ఈ లోపల ఫారెస్ట్లోకి రావాలి అంటే ఆల్మోస్ట్ నేను జర్నీ చేసింది 545 కిలోమీటర్లు జర్నీ చేస్తాం. అంటే రాత్రి 9 గంటలకు ఎక్కితే మధ్యాహ్నం 1 గంట అయింది. అంత దూరం హైదరాబాద్ నుండి ఇలా చేరుకుంటూ వచ్చాం. కానీ అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, కానీ బాగుంటుంది. అలా కానీ చల్లగా ఉన్నాయి తెలుసా, వాటర్ చల్లగా ఉన్నాయి.